ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారమ్మా. మరి ఈరోజు వాగ్దానము, ఈ వాగ్దానం జరుగు దినమంత విశేషముగా ఆయన కృప చేత నింపబడిన వారమై ఆశీర్వాదకరంగా ఈ దినమంతయు మన ప్రతి పనిలో ఆయన దక్షిణాస్తము తోడుగా ఉండి నడిపించాలని నా ప్రార్థన. ఈ వాగ్దానం జరుగు మనమందరం కూడా బలపరచబడి దీవించబడి నడిపింపబడినట్లుగా ఇద్దరు వాగ్దానం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ మనశ్శాంత గలిమానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు నమ్మిక, నీ యందు విశ్వాసముంచున్నాడు. మరొకసారి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ మనశ్శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా నువ్వు చేసేదవు, కాపాడేదవు అని ఇక్కడ రాయబడింది. ఎవని మనసు, నా మనసు ఎవరి మీద ఆనుకొనునో వారిని పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా నేను చేయగలుగుతా. అంటే నా మనసు దేవుని మీద ఆనుకుందనుకో, దేవుని యొక్క పూర్ణ మనశ్శాంతి నాకు కలిగిద్ది. చూడండి, ఇక్కడ ఇది కదా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా కాపాడుదువు. అందుకని మనము దేవుని మీద ఆనుకోవాలి, అప్పుడు మనకు పూర్ణ మనశ్శాంతి కలిగిద్ది. ఇక్కడ రాయబడి ఉంది కదా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా కాపాడదు. ఇక్కడ చాలా మంచి విషయం అండి. అందుకనే మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుడి మీద ఆనుకోవాలి. దేవుడి మీద ఆనుకుంటే దేవుడు మనకు పూర్ణ మనశ్శాంతిని కలిగజేస్తాడు. అదే దేవుని మనస్సు కలిగి నీవుండి నీవు మరి ఇతరుల మీద, నీ భర్త మీదో నీ భార్య మీదో లేక నీకు పూర్ణ మనశ్శాంతి నువ్వు కలిగి ఉండి వారిని మీద ఆనుకుంటే వారిని పూర్ణ మనశ్శాంతి కలిగిన వారిగా నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే ఎవని మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా కాపాడుదువు. ఇప్పుడు నా భర్తేననుకోండి, నా మీద ఆనుకును అంటే నా మీద హోపు అంటే మా ప్రార్థన చేసిద్ది, మనసు ఆనుకుందనుకోండి, పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా మనం చేయగలుగుతాం, సమాధానము కలిగిద్ది. అదేవిధంగా ఇక్కడ మనము లేఖనం చూసుకుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోయే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ జీవం కలిగిన దేవుని యొక్క మాట యోహాను సువార్తలో ఒక చక్కని విషయాన్ని ఎవరి మీద ఆనుకున్నారో మనకి చక్కని అర్థాన్ని ఇచ్చే దేవుడు మహా జ్ఞాని అయినటువంటి జీవం కలిగిన దేవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. మరి ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 3వ అధ్యాయముల నుంచి ఒక మంచి మాటని దేవుడు మనకి మరి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబోతున్నాడు. చూడండి, యూదుల అధికారి అయిన నికోదేము పరిసేయుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి అందు అతని వద్దకొచ్చి, ఎవరి వద్దకు? బోధకుడా, యేసుప్రభు వారి వద్దకు వచ్చి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదను. దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న మరి ఇక్కడ బోధకుడు అని నేను ఎరుగుదను. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేర్చున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇదంతా మనం చెప్పుకుందాం. ఇక్కడ కింద భాగం చూసుకుందామండి. కింద భాగము 14వ వచనములో, మరి 10వ వచనములో, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఇంటివని
వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి. ఇక్కడ ఒక్క మాట అండి, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? దేవునికే మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవని నువ్వు చెప్తున్నావు. ఇది చూడండి, తోడై ఉంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఎలాంటి సూచక్రియలు ఎవరు చేయలేరని చెప్తున్నావు. అందుకు ఏసంత ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడనైన ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దంను విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని చెప్పాను. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ చాలా శ్రేష్టమైన ఒక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండును. ఇక్కడ ఒక చక్కని ఒక శ్రేష్టమైన విషయం. మరి గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోను అది నీకు తెలియదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆత్మ మూలముగా పుట్టినవారు ఇదిగో ఈ రీతిగా ఉంటారు. గాలి ఎక్కడి నుంచి వచ్చి విసురుతుందో అది ఎక్కడికి వెళ్ళిద్దో అది ఎవరైనా గమనించలేరు, కనిపెట్టలేరు. ఇక్కడ అదే మాట, ఆత్మ మూలముగా జన్మించిన వాడు ప్రతివాడును అలాగే ఉండను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? చూడండి, మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యము అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? భూసంబంధమైన సంగతులు చెప్తుంటేనే మీరు నమ్మటం లేదు. ఈ పరలోక సంబంధమైన సంగతులు చెప్తే మీరు ఏమి నమ్ముతారు అని చెప్పకనే చెప్పాడు నికోదేముతోటి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చాలా చక్కని విషయం. మరి పరలోకముని దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన ఎవడనూ లేడు. అరణ్యములు మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతివాడును శిక్షింపక ఆయన ద్వారా నిత్యజం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడును. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి అంత లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ధర్మశాస్త్ర ఉపదేశకుడే, ఇక్కడ ఇశ్రాయేలుకు బోధకుడే నికోదేము. కానీ ఆయనకి ఈ విశిష్టమైనటువంటి ఆత్మను గురించిన సంగతులే కానీ, మనిషి కుమారుని గురించిన సంగతులే కానీ ఆయన ఎరుగుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ మరి ఎటువంటి సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఆత్మ సంబంధముగా జన్మించాలి. అంటే మళ్ళీ నా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తానయ్యా, నేను ముసలివాడిని కదా అంటున్నాడు. ఒకడు ఆత్మ మూలముగా కానీ ఒకడు నీటి మూలముగా కానీ జన్మించాలని ప్రభువారు చెప్తున్నాడు. ఆత్మ మూలముగా అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఆత్మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. ఇక్కడ చూడండి, గాలి తన ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదు. ఆత్మ అండి. ఈ దినాలలో ఈ దినాల్లో చాలా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద చాలా విషయాల మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆత్మ లేదని అంటున్నారు, కొంతమంది ఆత్మ ఉందంటున్నారు. మరి యేసుప్రభు వారు అయితే ఇక్కడ స్పష్టంగా శ్రేష్టంగా
చక్కని మాట ఆయన చెప్తున్నాడు. ఆత్మ మర్మగా జన్మించిన ప్రతివాడును అలాగేనే ఉండును. ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడికి ఈ లోక సంబంధమైన వ్యవహారాల మీద, ఆలోచన మీద, పనుల మీద, డబ్బు మీద, అటు మీద, వీటి మీద, లోకానుచరమైన శరీరాశ మీద, నేత్రాశ మీద, జీవపు డంబం మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద, ఆత్మ మూలముగా పుట్టిన వాడికి ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ ఉండదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధముగా పుట్టినవాడు ఎలా ఉంటాడంటే పర సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తాడు, కానీ భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేయరు. దేవునికి మహిమ కలుగునుగాక. అది చాలండి, అది మచ్చు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా జన్మించిన వాడు ఎప్పుడు భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయరు. ఆత్మ సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తారు, పరలోక సంబంధమైన వాటిని గురించే ఆలోచిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అరణ్యములో, ఇక్కడ ఒక మాట, చక్కని మాట అండి. ఇక్కడ మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన ఎవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడను. ఇక్కడ మోషే గురించి రాయబడిందండి. ఇక్కడ మోషే గురించి, ఇక్కడ మనిషి కుమారుడు. భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగో నమ్ముదురు అంటూ, మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన ఎవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వాసముంచి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడను. ఇక్కడ సంఖ్యాకాండములో నుంచి ఒక మాట రాయబడింది చూడండి. సంఖ్యాకాండములో నుంచి ఒక చక్కని మాటని దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. ఇక్కడ సంఖ్యాకాండము 21 సంఖ్యాకాండం 21. ఇక్కడ కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యము చచ్చుటకు ఐగుప్తులో మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అన్నము మాకు అసహ్యం అందనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పం పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికే మహిమ కలుగునుగాక. అలనాడు ఆదికాండము మోషే గారి దగ్గర అక్కడ వారు చేసినటువంటి ఆ సణుగుళ్ళు, ఆ బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి మరి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి మోషే గారు ఐగుప్తు దేశం నుంచి కానానికి తీసుకువెళ్ళటానికి మార్గ మధ్యములో అక్కడ చూడండి, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా, దేవునికిను మోషే గారికి విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యం అందనిరి. పరలోకం నుంచి మన్నా కురుస్తుంటే చవిచారం లేని ఆహారం అని ఆయన్ని, దేవుణ్ణి, మోషే గారిని చాలా తక్కువ చేశారండి, చాలా హీనపరిచారు. అందుకని దేవుని ప్రేమ చులకనాయన, దేవుని ప్రేమ చులకనైపోయిందండి. వాళ్ళ దేవుడు ఎంతగా దీవించినా, ఎంతగా ఆశీర్వదించినా, ఎంత గొప్పగా చూస్తున్నా ఏమి కొదువు లేకుండా, ఏ కొరత లేకుండా ఆయన నామానికి మహిమకరంగా ఆయన నమ్ముకున్నటువంటి పిల్లలను ఆయన ఎంతో అరిచేతులు పెట్టుకొని, నీ పేరున అరిచేతుల్లో చిక్కుకున్నాను చూడుము, భయపడవద్దు, నిన్ను విడవని ఎడబాయను అని ఎన్నో వాగ్దానముల చేత మన బలపరిచి ఆయన ఎంతగానో దీవిస్తూ కాచి కాపాడుతూ చంకనేసుకొని కాపాడుతున్నాడు. చూడండి, ఇక్కడ చంకనేసుకున్నాడండి ఇశ్రాయేలు ప్రజలను. ఇక్కడ
పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్ను దెబ్బ తగలకుండా, మరి పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల కాల్బలం అండి. అంటే నడవగలిగిన వారే 6 లక్షలు, మరి చిన్నలు పెద్దలు వృద్ధులు, మరి ఆ సంఖ్యని మనం లెక్కేయటానికి కూడా అది అందదనమాట. చూడండి ఇక్కడ మరి నీళ్లు లేవు, సవిసారం లేని ఎన్న మాకు అసహ్యమైందనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును పంపెను. ప్రకృతే ఆయన ఆయుధం, ప్రకృతి ఆయన ఆయుధం. ఆయన తాపకరమైన సర్పమును పంపినప్పుడు అనేక మందిని ఆ సర్పం అంటండి చూడండి కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి ఎర్ర సముద్రం చీల్చుట చూచారండి. పరో సైన్యం మునిగిపోవుట చూచారండి. అంత గొప్ప అసలు నీళ్లు ప్రహరి అసలు వెత్తున లేచి వారికి దారినిచ్చి సముద్రం బాహటముగా చీల్చబడి మరి అంత గొప్ప కార్యమును ఇశ్రాయేలు ప్రజలు చూచి కూడా మరి ఎంత భయంకరంగా సణిగి మరి అక్కడ సవిసారం లేని ఈ ఆహారం మాకు వద్దు అని చెప్పి మరి సవిసారం లేని ఎంత ఎంత ఏనపరిచారు చూడండి. ఈ అన్నం మాకు అసహ్యమైందనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పం పంపెను. అవి ప్రజలు కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవా నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయన్ని వేడుకోమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా చూడండి, ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవ సేవకులను నిర్లక్ష్యముగా మనం ఎప్పుడు కూడాను చూడకూడదు. దేశాల కోసం, రాష్ట్రాల కోసం, ప్రజల కోసం ప్రార్థన చేసే సేవకులు కుటుంబాల కోసం మనమెంతైనా ప్రార్థన చేయవలసిన బద్ధులమై ఉన్నాము. ఆ బాధ్యత ఎంతగానో మన మీద ఉన్నది. చూడండి ఇక్కడ మోషే గారు ప్రజలందరి కోసం ప్రార్థన చేయగా చూడండి, యెహోవా నీవు తాపకరమైన సర్పం అంటే ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరబడిన ప్రతిమాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచినప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద దాన్ని పెట్టు. ఎవరినైతే ఆ సర్పం కరిచిందో ఆ కరిచిన వారందరూ కూడా, ఆ చావు బతుకుల మీద ఉన్న వారందరూ కూడా దాని వైపు చూచినప్పుడు వారందరూ కూడా ఏమంటున్నాడు, బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పం కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నుంచి చూచినందున బ్రతికెను. తర్వాత ఇశ్రాయేలు సాగి మరి ఓబోతులో దిగిరి. ఇంకా మనకి చూడండి, ఇంకా తర్వాత ఎప్పుడైతే ఆ కీడు నుంచి వారందరూ తప్పించబడ్డారు, మరి మేలుకరంగా మరలా నడిపించబడటానికి దేవుడు కృప చూపించాడు. అందుకని మోషే ఎవరి మీద ఆనుకున్నాడంటే దేవుని మీద ఆనుకున్నాడు. మరి దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన ప్రార్థన చేయగానే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి చెప్పిన పని చేశాడు. పూర్ణ మనశ్శాంతి, సమాధానం లేనివాడుగా లేడు. ఎప్పుడైతే మోషే గారికి చెప్పిన మాట ఇత్తడి సర్పమును చేసి ఆ స్తంభం మీద నిలబెట్టు, దానివైపు ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారని చెప్పినప్పుడు వారు బ్రతికారు. ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఇక్కడ అలనాడు ఇత్తడి సర్పం వైపు చూచిన వారు బ్రతికారు. ఈనాడు మనిషి కుమారుడు ఎత్తబడతాడు. చూడండి ఇక్కడ రాయబడింది కదా, మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములు మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వాసముంచి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుని నామనికే మహిమ కలుగును గాక. మనిషి కుమారు అలనాడు ఇత్తడి సర్పం వైపు చూచి అలనాడు వారు బ్రతికారు. ఈనాడు మనిషి కుమారుడు ఎత్తబడుట, ఆయన సిలువులో 3 మ్రేకుల మీద వేలాడబడుట ఎవరైతే చూస్తారో ఇప్పుడు ఆ మనిషి కుమారుడు సిలువలో వేలాడబడుట, ఆ సిలువ వైపు ఎవరు చూస్తారో వారు రక్షించబడును అని
ప్రభువారండి నికోదేముతో చెప్పాడండి. అంటే నికోదేముకు రాబో సంగతులు, జరగబోయే సంగతులు, మనిషి కుమారుడు ఎత్తబడతాడు ఆయన అని నికోదేముకు చక్కగా వివరంగా, నికోదేముకి ఏంటని రహస్య భక్తుడు, ఆయన రక్షణ లేదు అంటే జన్మ లేదు, ఆత్మ సంబంధంగా అతను జన్మించలా, ఏదో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కానీ అతనికి అసలైన విషయము యేసుప్రభు రక్తములో కడగబడాలని, అందుకని పతితులందరూ జీవజలములు త్రాగిద్దరు కానీ మత బోధలకు అర్థము కాకపోయాను అని మరి ఒక కీర్తన కూడా రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన వచ్చి నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు ఇది తెలియదా అని యేసుప్రభు వారు మరి నికోదేమును అడిగినప్పుడు, తల్లి గర్భంలోకి మరలా నేను వెళ్ళగలను అని అడిగినప్పుడు, ఒకటి నీటి మూలముగా కానీ ఒకటి ఆత్మ మూలముగా కానీ జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమునకు అర్హుడు కాడు. ఆ దేవుని కుమారుడు ఎత్తబడుట వారు చూచెదరు. ఎప్పుడు ఆత్మ సంబంధముగా నువ్వు జన్మించినప్పుడు, నీటి మూలముగా జన్మించినప్పుడు, అంటే నీటి బాప్తిసం ద్వారాగా నీవు రక్షణ మార్గంలోకి రాబడాలి. అదేగా రక్షణ మార్గంలోకి వచ్చిన నీవు ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకున్నప్పుడు మాత్రమే ఎత్తబడేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములోకి ఎత్తబడినటువంటి యేసు ప్రభు వారు దేవుని యొక్క కుమారుడు, ఆయన రాజ్యములోకి మనం ప్రవేశించటానికి ఆయన వారధి, ఆయనే ఆయన ద్వారాగానే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మనకి అవకాశము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడి ఉంది కదా, మనిషి కుమారుడు ఎత్తబడేవలెనో, మనిషి కుమారుడు ఎత్తబడవలెనో. దేవునికి మహిమ కలుగును గాక. మరి అది నికోదేముకు వివరంగా, మరి అందుకని ఇక్కడ పూర్ణ మనశ్శాంతి లేదు, ఈ మనశ్శాంతి లేదు. ఎవరికండి? నికోదేముకి మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకోకుండా రాత్రిపూట అండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడి, బోధకుడా చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందో, రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడు. దేవుడే నీకు తోడై ఉండాడు కాబట్టి నువ్వు ఎలాంటి సూచక్రియలు చేస్తున్నావు, లేకపోతే ఎవరో చేయలేరయ్యా అని చెప్తూనే, ఇవన్నీ చేయాలంటే నేనేం చేయాలి? నీటి మూలముగా కానీ ఆత్మ మూలం కానీ నువ్వు జన్మించాలి. నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి నీకు ఇది తెలియదా అని ప్రభు వారు అడుగుతున్నాడండి. అంతేకాని ఆత్మ ఎలా పొందాలి? గాలి ఎటు నుంచి వస్తుంది, ఎటు వెళ్ళిపోతుంది? చూడండి ఇక్కడ రాయబడింది ఆ మాటని, ఆత్మోన్మగా జన్మించిన ప్రతివాడు నాలాగే ఉన్నాడు. ఇక్కడ గాలి తనకిష్టమైన చోటని విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూసేపండి దేవుడి గాలిని బిగబడితే మనం ఏమైపోతాం? ఆయన గాలిని ఆయన గదుల్లో దాచిపెట్టాడు, ఆక్సిజన్. ఆయన గాలి రాకపోతే మనం ఎందుకు పనికిరాం? ఎక్కడోళ్ళు అక్కడే నల్లులాగా పడిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ పడిపోతారు. గాలి అందకపోతే ఏముందండి? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడి, గాలి ఎటు నుంచి వచ్చునో చూడండి, ఇక్కడ గాలి తనకిష్టమైన చోటను విసురును, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలీదు. అది ఎక్కడి నుండి వచ్చునో అది ఎక్కడికి పోవునో అది నీకు తెలీదు. ఎందుకు? ఆత్మలంగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడా నేను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆత్మ సంబంధముగా ఆత్మమూలంగా పుట్టిన వారు ప్రతి ఒక్కరూ దేవునితో కనెక్ట్ అయి ఉంటారు, దేవుని మాట తీసుకుంటారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నీకు ఆత్మ సంబంధముగా నువ్వు జన్మించలేదు కాబట్టి, నీకు రక్షణ లేదు కాబట్టి నీకు ఏం తెలియట్లేదు. అలనాడు ఇత్తడి సర్పం ఎత్తిన మోషే వైపు, మరి ఆ ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు అక్కడ ఆ ప్రజలు ఎలా రక్షించబడ్డారు, బ్రతికారు. అదేవిధంగా మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు యేసుప్రభు వారు సిలువైపు ఎవరు చూస్తారో వారు రక్షింపబడును అని చెప్పి యేసుప్రభు వారు వివరంగా మరి నికోదేము గారికి ఇక్కడ సెలవిచ్చాడండి. ఆయన బోధకుడే, ఆయన ఇశ్రాయేలుకు బోధించేవాడే, కానీ ఆయనకి సత్యం తెలియదు. అందుకని సత్యం వేరు, సర్వసత్యం వేరు.
అంటే ఇక్కడ సర్వసత్యం అంటే అక్కడ యేసు ప్రభు వారి రక్తములో కడగబడాలి. యేసు ప్రభు వారు రక్తములో ఎవరైతే కడగబడి ఆయన రక్తము శరీరము తీసుకొని ఆయన చిత్త ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో అప్పుడు ఆనాడు ఇత్తడి సర్పం, ఈనాడు సిలువ వైపు చూడాలి. ఎవరు నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16:16 వచనములో నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును. సర్పములను ఎత్తుపట్టుకుందరు, హానికరమైన త్రాగిన వారికి హాని జరగదు అని ఎన్నో విషయాలు ఆత్మ సంబంధముగా ప్రభు రక్తములు ఎవరైతే కడగబడతారో. అందుకని ఇక్కడ నికోదేముకి ఎవరి మీద అనుకున్నాడంటే నికోదేము వచ్చి యేసయ్య మీద అనుకున్నాడు. అందుకని పూర్ణ మనశ్శాంతి. ఇక్కడ చూడండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ మనశ్శాంతి కలిగినవానిగా కాపాడబడుదువు. వివరంగా నువ్వు వివరించగలవు. పూర్ణ మనసు. ఇప్పుడు తెలియని విషయాన్ని చెప్పాను అనుకోండి, తెలిసిందనుకోండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు, చాలా సమాధానంగా ఉంటారు. తెలీదు నికోదేముకి తెలియని విషయాన్ని, మరి ధర్మశాస్త్రం గురించి తెలుసు. కానీ అలనాడు మోషే ఎత్తడి సర్పం ఎత్తినప్పుడు మరి అనేక మంది ప్రజలు ఆ సర్పం కాటేసిన వారు నిదానించి దాని వైపు చూచినప్పుడు, అలనాడు ఆ స్తంభం మీద ఆ ఎత్తడి ఆ సర్పాన్ని చేసి అక్కడ పెట్టినప్పుడు అది ఎవరైతే చూశారో వారు బ్రతికారు. ఈనాడు సిలువ మీద వేలాడబడుతున్న యేసు ప్రభు వారి వైపు ఎవరు చూస్తారు, వారు రక్షింపబడతారు అని నికోదేముకి సెలవిచ్చాడండి. పూర్ణ మనశ్శాంతి, సమాధానం నికోదేముకి కలిగిందండి. ఎవరి మీద అనుకున్నాడు నికోదేము? యేసుప్రభు వారి మీద అనుకున్నాడండి. పూర్ణ మనశ్శాంతి కలిగిన వారిగా యేసుప్రభు వారు అతన్ని చేశాడండి. అందుకని ఇంకా కొంచెం ముందుకెళ్ళాలంటే యేసుప్రభు వారు మరి సిలువ మోసిన తర్వాత ఆయన సమాధిలో పెట్టడానికి అరమత్తయ్య ఈయనే మరి ఎన్నో విషయాలు మనం చూసుకోవద్దు. రహస్య భక్తులందరూ బయటికి వచ్చారండి. రహస్యంగా భక్తి చేసేవారు అందరూ దేవుడు బయటికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని మనసు ఎవరి మీద అనుకున్నానో వారిని పూర్ణ మనశ్శాంతి కలిగిన వారిగా నువ్వు చేసేదావు. ఇక్కడ ఆదికాండంలో ఒక్క మాటను మనం చూసుకుందండి. ఒక్క మాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ చూడండి, ఆదికాండంలో నుంచి ఒక్క మాట దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేసుకుందామండి. 25 వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె కోసము భార్య కోసము భర్త ప్రార్థన చేశాడండి. ఈ రోజుల్లో నా కోసం ప్రార్థన చేయండి, నువ్వు చేసుకోలేవా అనే పరిస్థితులకు వచ్చేసారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ప్రార్థన చేసుకునే దాఖలాలు కనబడతలేదు. కానీ ఇక్కడ ఇస్సాకు గొడ్రాలైన మరి చూడండి, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెబెకా గర్భవతి ఆయను. ఆమె గర్భములో చూడండి, గర్భవతి ఆయను. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. అంటే ఇప్పుడు ఎవరి మీద అనుకున్నారు? పూర్ణ మనశ్శాంతి. తన భార్య మీద ఆనుకొనటం వలన ఆమె కోసం ప్రార్థన చేయగలిగాడు. ఆమెకు పూర్ణ మనశ్శాంతి కలగజేశాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. సమాధానమును దాన్ని వెంటాడి ఏం చేయాలండి? దాన్ని మనం సమాధానాన్ని వెంటాడాలి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయమందు ఎవని మనసు ఎవని మీద ఆనుకొనును వారిని పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా నువ్వు చేసేదవు. ఇక్కడ రాయబడింది కదా ఏంటండి, యెషయా గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాని నువ్వు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా కాపాడుదవు. ప్రేమ మరణము కంటే బలమైనది. పరమగీతాల గ్రంథంలో నుంచి మరి ప్రేమ
మరణము కంటే బలమైనది. అంటే ప్రేమ ఉంటే మరణములో నుంచి కూడా ఆ జీవములోకి నడిపింపబడతారని అక్కడ మరి ప్రేమ మరణము కంటే బలమైనది. ఈర్ష్య కఠోరమంతా. మరి చూడండి పరమగీతాల గ్రంథములో నుంచి ఒక మాటని మనం చూసుకుందాం. పరమగీతాల గ్రంథము ఎంత చక్కని విషయము. 8వ అధ్యాయము 8, 5వ వచనములో 6వ వచనము, ప్రేమ మరణం అంత బలమైనది, ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనది. ప్రేమతో ఒక మనిషిని నువ్వు ప్రేమించగలిగితే ఆ ప్రేమ వారి దోషాలను కప్పొచ్చు. వారిలో మంచిని ఎతుకుతావు కానీ చెడుని వెతకవు. మంచిని వెతికినప్పుడు మంచి మనసుతోటి వారిని ప్రేమించగలుగుతాం. అందుకని వారిని పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా మనం చేయగలుగుతాం. వారు మన మీద ఆనుకున్నారంటే మనము వాళ్ళ మీద మంచి మనస్సు కలిగి ఉన్నప్పుడు వారు కూడా మనల్ని బట్టి వారు పూర్ణ మనశ్శాంతి కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడ ఈ యెషయా గ్రంథముల నుంచి చక్కని విషయం అండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. తన భర్త మీద విశ్వాసం ఉంచింది. నా భర్త ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, నాకు సహాయం చేస్తాడని రిబకా ఏం చేసిందండి? తన భర్త ప్రార్థనని కూరుకుంది. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. ఆమె ఇస్సాకు ప్రార్థన చేయగా ఆమె గర్భవతి ఆయును అని రాయబడింది. ఇక్కడ యేసు ప్రభు వారి మీద నికోదేమొచ్చు అనుకున్నాడు. అందుకనే అతని పూర్ణ మనిషి. అతని ఎన్నో క్వశ్చన్లతోటి, ఎన్నో అసమాధానాలతోటి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరుగుదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు అయితేనే తప్ప ఎలాంటి కార్యములు చేయటం అనేది అసాధ్యము అని చెప్తూనే అనేక విషయాలు ప్రభువు దగ్గర నేర్చుకున్నాడు. అలనాడు మోషే ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు ఏ విధంగా ఆ ప్రజలు రక్షించబడ్డారు, ఈనాడు మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు ఆ సిలువలో ఆ ప్రభువుని చూచినప్పుడు మీరు రక్షింపబడతారు అని చెప్పి మరి నికోదేముకు చెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు ప్రభువు వైపు, ఆయన సిలువ వైపు మనం చూచినప్పుడు మనం రక్షింపబడతాం. అందుకే నమ్మి బాప్తిస్మం తీసుకున్నాడు, రక్షింపబడను. నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వాని వలన ఇలాంటి సూచక్రియలు జరుగును. అందుకని ఎవరు దేవుని వైపు చూస్తారో వారికి పూర్ణ మనశ్శాంతి కలిగిద్ది. దేవుడి కొద్ది మాట వాగ్దానం. ఈ వాగ్దానం చూడండి, ఈ వాగ్దానం చాలా శ్రేష్టమైన వాగ్దానం. ఇంకా దీన్ని చాలా వివరణ ఇవ్వటానికి సమయం లేదు. చూడండి, ఇక్కడ ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఎదురు చూచాడు. అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. 100 సంవత్సరాలప్పుడు మరి మృతతుల్యమైన గర్భానికి సుఖాన్ని కలగజేసి దేవుడు బిడ్డలనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? 75 సంవత్సరాలప్పుడు ఆయనకు వాగ్దానం చేస్తే బిడ్డలనిస్తానని 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాము గారికి బిడ్డలు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం ఉంచినందుకు చూడండి, ఇక్కడ ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నీ మీద ఆనుకున్నాడు కాబట్టి, నీ అందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇక్కడ అద్భుతం చూడగలిగాడు, మేలు చూడగలిగాడు, పూర్ణ మనశ్శాంతి పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదేనా నువ్వు ఎవరి మీద అనుకున్నావు? దేని మీద అనుకున్నావు? నీకు కలిగిన వారి మీద, నీ ధనం మీద, ధాన్యం మీద, లేకపోతే ఏలోక సంబంధమైన వాటి మీద నువ్వు ఎవరి మీద అనుకున్నావు? నీకు మనశ్శాంతి లేకుండా ఉంది అంటే, నెమ్మది లేకుండా ఉంది అంటే, నీకు ప్రతి దానికి నీరసాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరి మీద అనుకున్నావు? నువ్వు దేవుని మీద ఆనుకుంటేనే పూర్ణ మనశ్శాంతి కలిగి ఉంటావు. మరి దేని మీద ఆనుకున్నా మనకు మనశ్శాంతి అనేది లేదండి, నెమ్మది అనేది లేదండి. మనం దేవుని మీద ఆనుకుంటేనే మనం కాపాడబడతాం. దేవుని మీద నికోదేము ఆనుకున్నాడు కాబట్టి అనేక విషయాలు అక్కడ మరి ఆమె తన భర్త మీద విశ్వాసం ఉంచింది కాబట్టి చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది, కార్యం జరిగింది. నా భర్త ప్రార్థన చేస్తే నాకు కార్యం జరిగిద్దని
విశ్వాసం ఉంచింది. 75 సంవత్సరాలు వాగ్దానం ఇస్తే ఎదురు చూచిన అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూశాడు కాబట్టి గొప్ప కృపచేత నవ్వు అనే కుమారుని దేవుడు మృతతుల్యమైన గర్భాన్ని సుఖాన్ని కలగజేసి దేవుడు ఏం చేశాడండి? గొప్ప కార్యం వాగ్దాన పుత్రుడు ఇస్సాకునిచ్చాడండి. సమాధాన పుత్రుడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీరు కూడా ఎవరి మీద ఆనుకోకుండా దేవుని మీద ఆనుకొని పూర్ణ మనశ్శాంతి కలిగిన వారుగా ఉండాలని వాగ్దానము. ఈ వాగ్దానం ప్రకారము ఈ దినమంతా విశేషమైన కృపచేత నింపబడాలని, ఆశీర్వదించబడాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడ, మా రక్షకుడ, మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఎవని మనసు ఎవని మీద ఆనుకొనను వాడిని పూర్ణ మనశ్శాంతి కలిగిన కాపాడిదమన్నావు అయ్యా. నీ అందు విశ్వాసం ఉంచుడు ద్వారాగన అని సెలవిచ్చిన దేవుడు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు అయ్యా. యేసయ్య దగ్గరికి వచ్చి నీకు హృదయం ఆనుకున్నాడు అయ్యా. తండ్రి నాయన నీ నామనికే మహిమ కలుగునుగాక. ఆనాడు ఎత్తడి సర్పం తండ్రి నాయన ఎత్తినప్పుడు అయ్యా ప్రజలు రక్షించబడ్డారు. మోషే ఎత్తినప్పుడు ప్రభా అయ్యా ఇలనాడు అయ్యా మనిషి కుమారుడు ఎత్తబడతాడు. ఆ శిలువ వైపు ఎవరు చూస్తారు? వారు రక్షించబడతారు. వారికి పూర్ణ మనశ్శాంతి కలిగింది, సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, పరలోక రాజ్యము అందిద్ది అని తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా నాయన నీ హృదయముకు బోధించావు నాయన. నీ మీద ఆడుకున్నాడు, పూర్ణ మనశ్శాంతి కలిగిన వానిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడా అయ్యా ఎంతో సువార్త వినబడుతుంది ప్రభా. అయ్యా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ దినమంతా విశేషమైన కృపచేత నీ మీద ఆనుకోవటానికి సహాయం దయచేయండి. పూర్ణ మనశ్శాంతి కలిగిన వారుగా ఉంటా సహాయం. ఎవని మనసు ఎవని మీద ఆనుకొనునో వాడిని పూర్ణ మనశ్శాంతి కలిగిన వారిగా నువ్వు కాపాడబడేదేవన్నా సెలవిచ్చావు. పరిశుద్ధాత్మ అతన్ని అంత విశ్వాసం ఉంచాడు కాబట్టి అని రాయబడిందయ్యా లేఖనము ద్వారాగా. పరిశుద్ధాత్మడానికి వందనాలు అయ్యా. వంచేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభ. ఎవరి మీద ఆనుకున్నా, దేని మీద ఆనుకున్నా అయ్యా అవన్నీ కూడా ప్రభనైనా అయ్యా తండ్రి వంచేయి, పాడు చేసేయి, పనికి రాకుండా చేసేయి. ఎవరిని మీద ఆనుకుంటారో ప్రభ అయ్యా తండ్రి నాయన మనశ్శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, ఆశీర్వాదము, మహిమ, ఘనత, ప్రభావాలు నా తండ్రి నాయన అయ్యా నేను గణపరిచే దేవుడు, మహిమపరిచే దేవుడు అయ్యా. నీ నామానికి మహిమ కలుగునట్లుగా ఎవరిని మీద ఆనుకుంటారు వారికి పూర్ణ మనశ్శాంతిని కలగచేయమని, నెమ్మదిని దయచేయమని, ఆశీర్వాదములు అనుగ్రహించమని, స్వస్థతలు దయచేయమని, మేలు చేత నింపమని ఒట్టిని మట్టిని ప్రభా నా ప్రార్థన త్రోసిపుచ్చగా ఎవరిని మీద ఆనుకోవటానికి ఇష్టపడుతున్నారు, ఎవరిని వైపు చూడటానికి ఇష్టపడుతున్నారు వారికి పూర్ణ మనశ్శాంతి, పూర్ణ రక్షణ అయ్యా నీ కృప విడుదల చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.